ఆదిశంకరాచార్య హిందూ మతానికి ప్రతీక, నడిసొచ్చిన ఈశ్వరుడిగా చెప్తుంటారు. అలాగే ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద మతం క్రైస్తవ మతం. దానికి మూలం జీసస్ క్రిస్ట్. వీళ్ళిద్దరూ 33 సంవత్సరాలే బ్రతికారు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎంతకాలం బ్రతికామని కాదు, ఈ ప్రపంచానికి ఏమిచ్చామనేది ఒక అద్భుతం వీళ్ళ సందేశాలు. జీసస్ క్రీస్తు ప్రేమను పంచండి, ప్రేమపూర్వకమైన జీవితాన్ని గడపండి ఆయన చెప్తాడు. ఒక వాక్యం చదివితే జీవితాలు మారిపోయేటువంటి వాక్యాలు ఉంటాయి. అందుకే క్రిస్టియానిటీలో వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక్క వాక్యం జీవితాన్ని మార్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ జీవితాలను ప్రపంచానికి ఒక పాఠంగా చెప్పినటువంటి వ్యక్తి ఆయన. తను 33 సంవత్సరాలే బతికాడు. కేరళలో పుట్టినటువంటి ఆదిశంకరుడు మనుషులంతా ఒక్కటే అని తన అద్వైత సిద్ధాంతం ద్వారా చెప్పాడు. కుల మత భావాలు లేవని చెప్పేసి హిందూ మత ఛాందస భావాల సంకెళ్ళు తెంచి మనుషులందరికీ దేవాలయ ప్రవేశం కల్పించి హిందూ మతం యొక్క ఇంపార్టెన్స్ని, ప్రాచుర్యాన్ని ప్రపంచానికి చెప్పి అనేక శక్తిపీఠాలు స్థాపించి కనకధారా స్తోత్రాలు, సౌందర్య లహరులు రాసి తను వచ్చిన పని అయిపోయిందని తిరిగి ఆ దేవునిలో ఐక్యం పొందారు. నిజంగా తెలుగు కవి చెప్పినట్టుగా, తేనెలలకు పూబాలలకు 3 నాళ్ల ఆయువిచ్చిన వాడిని ఏమి అడిగేది, బండరాళ్లను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడిని ఏమికుడి, తుమ్మెద జన్మకు 100 ఏళ్ళెందుకు రోజే చాలులే. అలాగే ఈ మహనీయులిద్దరూ బహుశా వాళ్ళు వచ్చినటువంటి కార్యక్రమం 33 సంవత్సరాలకే పూర్తి చేసినట్టున్నారు. అందుకే తిరిగి వాళ్ళు వాళ్ళ దేవుని దగ్గరికి చేరుకున్నారు. నిజంగా ప్రతి మనిషి ఇతరులను ప్రేమించగలిగితే, ప్రతి మనిషి అందరూ ఒక్కడే అనుకొనగలిగితే ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ తారతమ్య భావాలు, ఈ భేదభావాలు, ఈ అహంకారాలు అన్నీ వదిలేసి వాళ్ళు చెప్పిన సత్యాలను మనసులో ఉంచుకుంటే ఈ జీవితంలో బాధలు ఉండవు, అనుబంధాలే ఉంటాయి, అంతా మనశ్శాంతే ఉంటుంది కదా.